ఈ మార్వాడీలు కూడా వ్యాపారం చేసుకుంటే వచ్చినటువంటి నొప్పేంటి? ముస్లిమ్స్ గో బ్యాక్ లేదా రోహింగ్యా గో బ్యాక్ అనే నినాదం ఇవ్వనటువంటి ఈ ఫేక్ అంబేద్కరిస్టులు హిందూ సమాజంలో ఉన్నటువంటి ఒక వర్గాన్ని, హిందూ సమాజానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని మాత్రమే టార్గెట్ చేసుకొని మార్వాడీ గోబ్యాక్ అనేటటువంటి నినాదాన్ని ఎందుకు తీసుకొస్తున్నారు? బుద్ధి ఉన్నటువంటి ఏ హిందూ అయినా ఆలోచించవలసినటువంటి విషయము. నీకు హైదరాబాద్లో మగ్గం వర్క్స్, లేదా హైదరాబాద్ కాదు ఎన్నో ప్రాంతాల్లో, తెలంగాణ చుట్టుపక్కల కానీ ఆంధ్రాలో కానీ మేజర్ సిటీస్లో మగ్గం వర్క్స్ ఉంటాయి. ఈ మగ్గం వర్క్స్ చేసేవాళ్ళు మొత్తం బంగ్లాదేశీ ముస్లిమ్స్, వెస్ట్ బెంగాల్కి సంబంధించినటువంటి ముస్లింలు, రోహింగ్యాలు ఉంటారు. ఈ మగ్గం వర్క్స్ అనేటటువంటి ఒక దాన్ని మన మీదికి రుద్ది మనల్ని ఒక విధంగా ఈ మగ్గం వర్క్స్కి సంబంధించిన శారీలు కానీ జాకెట్స్ కానీ పెట్టుకుంటేనే అదేదో పెద్ద షోప్ టాప్ అనేలాగా మనల్ని క్రియేట్ చేసి ఒక 10-15 సంవత్సరాలుగా ఎన్నో లక్షల కోట్ల ఎకనామీని దోచుకుంటున్నారు వాళ్ళు.